రైట్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మాజీ సీఎం జగన్ రెంటపాల పర్యటన సమయంలో నిబంధనలు ఉల్లంఘించారని అంబటిపై కేసు నమోదైనటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విచారణకు హాజరు కావాలని అంబటికి సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో అంబటి విచారణకైతే వచ్చారు. సత్తెనపల్లిలో పోలీసుల విచారణకు మాజీ మంత్రి విడుదల రజనీ హాజరయ్యారు. సింగయ్య మరణానికి కారణమైన కారులో విడుదల రజనీ ఉన్నారని కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని విడుదల రజనీకి సత్తెనపల్లి టౌన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆమె విచారణకు వచ్చారు. రైట్గా సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్కు అంబటి విచారణకైతే హాజరయ్యారు. అలాగే విడుదల రజని దీనికి సంబంధించి సత్తెనపల్లి టౌన్ పోలీసుల ముందు కూడా హాజరైనటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇద్దరు విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా రెంటపల్లి పర్యటనకు సంబంధించిన ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా అక్కడికి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కొందరు వచ్చారు. దీనికి సంబంధించి అప్పట్లో పోలీసులు అంబటి రాంబాబుపై ఒక కేసు నమోదైంది. అయితే మరి రీసెంట్ గా 2 రోజుల క్రితం అంబటి రాంబాబుకి అలాగే మాజీ మంత్రి విడుదల రజనీకి అయితే సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ విచారణ రావాల్సిందిగా నోటీసులు పంపించారు. దానికి సంబంధించి ఈ రోజు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లకి మాజీ మంత్రి అంబటి రాంబాబు విడుదల రజనీలు అయితే హాజరయ్యారు. దానికి సంబంధించి ఏదైతే పట్టణ పోలీస్ స్టేషన్ కి మా విడుదల రజనీ హాజరు కాగా రూరల్ పోలీస్ స్టేషన్ కి అంబటి రాంబాబు హాజరయ్యారు. దానికి సంబంధించి ఏదైతే పోలీసులు విచారణ చేశారు దానికి సంబంధించి ఏదైతే అంబటి రాంబాబు సత్తెనపల్లి కేసు విచారణకు హాజరయ్యామని ఆయన తెలిపారో వాళ్ళు అడిగిన ప్రశ్నలకైతే సమాధానం చెప్పినట్లుగా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా కేబినెట్ లో మంత్రులుగా ఆయన చేశామని, అలాగే చంద్రబాబు లోకేష్ పన్నుగట్టుకొని మాపై కేసులు పెడుతున్నారు. వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వైసీపీ కార్యకర్తలతో సహా అందరిపై అనేక రకాలుగా వేధిస్తూ కూటమి పార్టీ ప్రభుత్వం కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి అంబటి రాంబాబు చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే విడుదల రజనీ కూడా ఇదే గోలో ఏదైతే ఆమె సత్తెనపల్లి ఏదైతే రెంటపాలెం పర్యటనకు సంబంధించి ఆ విడుదల రజనీ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఏదైతే సింగయ్య యాక్సిడెంట్ అయిన కారులో ఆమె ప్రయాణించిన తర్వాత సింగయ్య కారు కింద పడి సింగయ్య మరణించాడని కొన్ని కేసులు కట్టిన పరిస్థితి. దాంట్లో భాగంగానే విడుదల రజనీపై కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి. దానికి సంబంధించి ఈ రోజు ఆమె పోలీస్ స్టేషన్ కి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరైన పరిస్థితి. ఆమెను కూడా విచారించిన తరుణంతో ఆమె దానికి సంబంధించిన పూర్తి సమాచారం చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఆమె కూడా ఆమె అయితే ఆ కక్ష సాధింపు చర్యలు చంద్రబాబు చేపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి జగన్ పర్యటన సమీకరణాలు చేశాము అని కేసులు పెడుతున్నారు. అయితే జగన్ కు సంబంధించిన జగన్ అక్కడికి వస్తుంటే అయితే ఎక్కడికైనా సరే ఆ రాష్ట్రంలో జగన్ ఎక్కడికి వచ్చినా ప్రజలు వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. మేము జన సమీకరణ చేయాల్సిన పని లేదు. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలోనే ప్రజల్లో వ్యతిరేకత రావడంతోనే జగన్ కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. దానికి సంబంధించి ప్రజలు వస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పేసి విడుదల రజనీ కూడా చెప్తున్నారు. ఏదైనప్పటికీ ముందు రోజుల్లో అన్యాయాలనే కోర్టులో తేల్తాయని చెప్పేసి కూడా ఇద్దరి మాజీ మంత్రులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నాగేశ్వరరావు.